అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం చాలా చాలా బాగోవాలి. ఇప్పుడు ప్రతి వస్తువుని క్లీన్ చేస్తాం. వెసల్స్ క్లీన్ చేస్తాం, క్లోత్స్ క్లీన్ చేస్తాం, హౌస్ క్లీన్ చేసుకుంటాం. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలి. మన లోపల ఇన్నర్‌లో ఉన్నటువంటి మన పార్ట్స్‌ని, మన ఇన్నర్‌ని క్లీన్ చేసుకోవాలి. ఇన్నర్‌ని క్లీన్ చేసుకోవాలంటే 2 టైప్స్ ఉంటది. ఒకటి మైండ్ అంటే మెడిటేషన్ ద్వారా కానీ, యోగా ద్వారా కానీ మైండ్‌ని క్లీన్ చేసుకోవడం వేరు. మన ఇన్నర్‌లో బాడీ లోపల ఉన్నటువంటి హార్ట్స్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీ మొత్తం సంథింగ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఎలాగో విషయం చెప్తా. ఒక బిందెలో వాటర్ వేస్తామనుకోండి మనం. ఆ వాటర్ వేసేటప్పుడు ఆ వాటర్ అంతా లాస్ట్ వరకు అయ్యాక క్లీన్ చేసేసి దాన్ని మరలా వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్ ఏసుకుంటాం కదా! అది ప్రాసెస్. అలా కాకుండా పాత నీటిలోని మళ్ళీ కొత్త నీరేసి, పాత నీటిలోని కొత్త నీరేసి చేసేసరికి కొన్ని రోజులు పోయేసరికి అది మనం తాగే వాటర్ పాయిజన్ అయిపోద్ది. ఇప్పుడేంటంటే మన లోపల మనం క్లీన్ చేసుకోవాలంటే ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అంటే మన లోపల మనం గాలి తీసుకొని అలా ఉంచి మొత్తం, మొత్తం గాలంతా ఎక్స్‌హేల్ చేసి అప్పుడు మరలా ఇన్‌హేల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. మనం తీసుకునేటప్పుడు ఇన్‌హేల్ చేస్తున్నాను ఇప్పుడు. ఇన్‌హేల్ అయితే అలా అంటే ఇన్‌హేల్ చేసిన తర్వాత ఇన్‌హేల్ అయితే మనం ఒక 7, 6 సెకండ్స్ చేయగలం. తర్వాత జస్ట్ అలా హోల్డ్ చేసి మొత్తం గాలంతా తీస్తే చాలా బావుంటది. మనకి గొంతు దగ్గర త్రోట్ దగ్గర ఫ్లమ్ ఉంటది. ఫ్లమ్ పట్టదు, హెడేక్ రాదు. అంతా కూడా చేసుకోవచ్చు. ఇది హ్యాబిచువల్‌గా చేసుకోవాలి. ఒక టైం పెట్టుకుంటాము. అంటే మెడిటేషన్ అంటారండి. మెడిటేషన్‌కి ఒక టైం పెట్టుకుంటాము అని అంటాం గానీ, అది కాదు. ఎప్పుడు మెడిటేషన్‌లో ఉన్నట్టు డీప్ బ్రీత్ తీసుకొని, ఎక్సేల్ బాగా వదిలి, అలా అలవాటు చేసుకొని, ఎబ్డమ్ దగ్గర నొక్కినట్లయితే సూపర్! 100% మీరే ఆరోగ్యవంతులవ్వాలి. ఎందుకంటే, మనిషి పుట్టిక చాలా విలువైంది. ఇప్పుడు కనిపించిన తర్వాత మనం పోయామనుకోండి, ఎప్పటికీ కనిపించం. అదే ఉన్నన్నాళ్ళు చక్కగా ఆయుష్ పెంచుకుని, చక్కగా కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడిపోయామనుకోండి, చరిత్రలో నిలుస్తాం. సో, మనమందరం లోపల ఉన్న బాడీలో ఉన్నటువన్నీ కూడా ఇలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటే మనలో ఉన్న 7 చక్రాస్‌తో పాటు హార చక్ర కూడా యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ చాలా బావుంటది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కామెంట్ పెట్టండి. థాంక్ యూ.